హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. మమ్మల్ని చాలామంది బుచ్చి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అడుగున్నారండి. వాళ్ళ కోసం బుచ్చి ఏరియాలో ఒక మంచి లేఅవుట్ తీసుకొచ్చాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసిన లేఅవుట్ వచ్చేసి బాలాజీ గార్డెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి బుచ్చికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో సాల్మాన్పురం అని ఒక ఊరు ఉండిద్ది. ఆ ఊరిని ఆనుకొని ఉండేటువంటి లేఅవుట్. ఇప్పుడు మనం లేఅవుట్ లోపలికి ఎంటర్ అయ్యామండి. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఈ లేఅవుట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. డ్రైన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సీసీ రోడ్స్ కానీ, అదే కాక కాంపౌండ్ వాల్ కానీ, ఇట్లాగా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. బ్యూటిఫుల్ ఆర్చ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటికిప్పుడు ఈ లేఅవుట్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే కాక ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 9 ఎకరాల నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరే స్క్రీన్ మీద చూడొచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉందండి. అదే కాక ఇది వచ్చేసి జొన్నవాడ అమ్మవారి టెంపుల్కి కేవలం ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉండిద్ది. బుచ్చికి 1 కిలోమీటర్ మాత్రమే ఉండిద్దండి. ఇదైతే చాలా చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫ్రెండ్స్, ఒకసారి లేఅవుట్ని మీరే అబ్జర్వ్ చేయండి. ఈ లేఅవుట్కి సంబంధించిన పార్క్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉందండి. టాప్ వ్యూ మొత్తం ఈ లేఅవుట్ది చూసేయండి. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్లో ప్రైస్ విషయానికి వస్తే కేవలం అంకణం వచ్చేసి ఈస్ట్ అయితే 70,000, వెస్ట్ అయితే 65,000 చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్లో ఇంకొకటి ఏంటంటే 70% వరకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్లో ప్లాటింగ్ విషయానికి వస్తే ఈచ్ ప్లాట్ కూడా 25 అంకణంస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఈ లేఅవుట్లో మీరు బై చేయాలన్నా లేదు సైట్ విజిట్ చేయాలన్నా కూడా కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి.